I request the coordinator to start the beginning, please. I request to सर 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 सीनियस एसपी गाరు सर 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 అందరికీ నమస్కారం. మనం ఏదైతే అనుకున్నామో ఏదైతే సాధించామో అది ఈ రోజుతో కంప్లీట్ అయింది. అంటే మనము 2 ఆస్పెక్ట్లు అనుకున్నాము, బీమా సంఘాలు ఒకటి, సర్టిఫికేట్ కాంట్రాక్ట్ ఒకటి, స్పోర్ట్స్ మొదలెట్టి ఈసారి స్పోర్ట్స్ కేటగిరీలో కూడా మనం అవార్డు ఇస్తున్నాం. అలాగే ఈ డివిజన్ ఇంత ఘన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్కిల్లోనే ఫస్ట్ ఉంటాను. దీనికి అంత కారణం మీరే. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఒక డివిజన్ ని ఫస్ట్ లో ఉండడానికి నేను ఒక్కడే కారణం కాదు, మా ఐపీఎస్ మాత్రమే కాదు. ఇది సమిష్టి కృషి. మీ అందరి కోఆపరేషన్తోనే ఈ డివిజన్, మచిలీపట్నం డివిజన్ సర్కిల్లోనే మొదటి స్థానంలో ఉందని సగర్వంగా చెప్పగలుగుతున్నాను. ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది. జీడీఎస్ ప్యాకర్ నుంచి, జీడీఎస్ ఏబిపిఎం నుంచి, ఎస్పీఎంలు, హెడ్ పోస్ట్ మాస్టర్లు, तुलसी तीन सेवनेश्वर डीपीएम लोकल गणेश देवने एल पद्मावती गारू डीपीएम नागाय कोटिवो नागोटिवो नेक्स्ट सेकंड साइड के दुर्गाराव टीए लक्ष्मीपुरम लेडीज फर्स्ट तैयार हो थर्ड प्राइज आईडीसी मध्यप्रदेश एक्सपो प्राइज डी जाहनवी डीपीएम तैयार हो अलेक्या एमडीएस मध्यप्रदेश एक्सपो हो Next, Rayagam Branch Post Office, Bharati, please come forward. And third to finally Srinivasan Murthy, SKA agent, Machilipatnam Head Post Office. And stay near the space. Yes, Sanjay Kumar. sorry. Okay. Sorry. Iya, Mak. Ini dengan kata
ఏ శ్రీనివాస్ ఎలక్ట్రికల్ మల్టీపర్పస్ డివిజన్. బి వెంకట కే అన్నారయ్య ఏపీఎం పాలన. సార్ ఒకసారి సాయంకాలం మీకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ముందు అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజలకి పోస్టల్ సర్వీసులన్నీ మరింత చేరువ చేసే విధంగా ఈ డివిజన్లో ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళకి ఇన్సూరెన్స్ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళకి అకౌంట్ ఉండాలనే ఉద్దేశంతో మా పోస్టల్ సర్వీసులన్నీ కూడా ప్రతి లూక్ అండ్ కార్నర్, ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి చేరాలనే ఉద్దేశంతో వారందరినీ మోటివేట్ చేయడం జరిగింది. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన మా స్టాఫ్ అందరికీ కూడా ఈరోజు ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ముందు ఒకటే, కారుకుంది ఇన్సూరెన్సు, బైక్ ఉంది ఇన్సూరెన్స్, మనకి ఇన్సూరెన్స్ లేదు, ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేయాలనే ఉద్దేశంతో కొత్తగా మేము చాలా పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈ మధ్య ప్రత్యేకంగా ఒక పథకం మా దగ్గర వైరల్ అవుతుంది. అదేంటంటే 15 సంవత్సరాలు మీరు కడితే సంవత్సరానికి 1,00,000 చొప్పున మీరు కడితే 15 సంవత్సరాలకి మీరు 15 లక్షలు ప్లస్ మేము బోనస్ కలిపి 12 లక్షలు అలా ఇస్తాము. 16వ సంవత్సరం నుండి మీకు సుమారు 2,12,000 ప్రతి సంవత్సరం మీకు ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది. ఇది బాగా వైరల్ అవుతుంది, ప్రజలందరూ ఇది వినియోగించుకుంటారని కోరుకుంటున్నాము. అట్లాగే మా దగ్గర అన్ని సర్వీసులు ఉన్నాయండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. మరియు మీకు తెలియని విషయం, మేము పర్సనల్ లోన్ ఇస్తాము, నెక్స్ట్ హోమ్ లోన్ ఇస్తాము, ప్లస్ 755 రూపాయలకే 15 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామండి. సంవత్సరానికి 755 రూపాయలు కడితే మీకు 15 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తాము. అట్లాగే అన్ని పథకాలు వై నాట్ మీకు మా పోస్టల్ సర్వీసులో ఆల్మోస్ట్ అన్ని విభాగాల వారికి అన్ని రకాల పథకాలు ఉన్నాయి. అది ఇంకొకటి, పోస్టల్ పథకాల్లో పిఓఎస్బిలో ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కూడా పోస్ట్ ఆఫీస్లోనే. కాబట్టి మీరందరూ ఈ సేవలు వినియోగించుకోండి. అట్లాగే మీకు సర్వీసు ఇంకా ఎక్కువ సర్వీస్ ఇవ్వడానికి మా స్టాఫ్ అంతా కూడా ముందున్నారు. అట్లాగే మీరందరూ కూడా ఈ మన పోస్టల్ సర్వీస్ని వినియోగించుకుంటారని సమాపకంగా తెలియజేస్తున్నాను. అట్లాగే ముందు ప్రజలకి మరింత చేరువడానికి మేము అన్ని కార్యక్రమాలు చేస్తామని మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండి ఆల్. పోస్టల్ ఆఫీస్ ద్వారా పోస్టల్ సేవింగ్స్ అకౌంట్ కస్టమర్లకి ఎంతవరకు సురక్షితం అంటారు? 100% కేంద్ర ప్రభుత్వ హామీ ఉందండి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్లన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఉంది. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి అంత 100% సురక్షితం ఉంటుంది. యాక్చువల్గా కస్టమర్ తెలియకోకుండా కస్టమర్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేస్తుంది ఇన్సూరెన్స్ అకౌంట్. కస్టమర్ తెలియకుండా డ్రా చేస్తుంది. ఎక్కడ అది జరిగింది? అది అంటే మా దృష్టి చాలా వచ్చినాయి. అంటే నా అకౌంట్ కూడా చెక్ చేసుకుంటే ఇదిగోండి మేము కట్టిన ఇన్సూరెన్స్, ఇది కస్టమర్ తెలియకుండా డ్రా చేసుకున్న ఇన్సూరెన్స్. ఏదైనా అలాంటి విషయాలు ఉంటే మేము ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా మేము డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటాము. మా దృష్టికి డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొచ్చి ఫాలో చేయండి. అందుకే నేను మీ అందరికీ ఒక సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే, ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టానండి. మీ అందరికీ తెలుసు టోల్ ఫ్రీ నెంబర్. మీ ఎవరైనా ప్రజలు ఏ మాత్రం సర్వీసు లోపం ఉన్నా డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు. ఆ నంబరు మీకు మళ్ళీ ఇంకొకసారి షేర్ చేస్తాను. ఆ నంబర్ ఒకసారి చెప్పండి. ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రజలకు కూడా ఇంకా ఇదవుతుంది. ఆ నంబర్ చెప్పండి ఒకసారి, మనం షేర్ చేసే నంబరు 7899952556. ఈ నెంబర్కి ఎవరైనా కాల్ చేయొచ్చు, వెంటనే మేము రెస్పాండ్ అవుతాము. అది నేను పర్సనల్గా చూస్తున్నాను. మీరు సర్వీసు లోపం లేకుండా ఉండడానికి నేను ఎక్కువ చర్యలు తీసుకుంటాను. అట్లాగే మీకు ఎటువంటి సర్వీసు లోపం ఉన్నా 7989995256 కాల్ చేస్తే మీ సత్వరంగా మీ చర్యలు తీసుకొని ఎవరైతే బాధితులు వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ని ఉపయోగించుకుంటారని మరొకసారి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను.